అందులో ఎవరికి జయాపజయాలు వస్తాయో ఆ జయాపజయాలని మనం నిర్ణయించుకుందాం. దీనికి పందెం ఏమిటి? ఓడిపోయిన వాళ్ళు సకుటుంబంగా అంటే భార్యలతో సహితముగా, మీరైతే మీ 5గురు ద్రౌపదీ సమేతంగా, అదే మా కౌరవులైతే దుర్యోధనుడు అతని భార్య, దుశ్శాసనుడు వాళ్ళ భార్య, వీళ్ళందరి సమేతంగా 12 ఏళ్ళు అడవిలో ఉండాలి, అరణ్యవాసం చేయాలి. ఈ అరణ్యవాస కాలంలో నగరాల్లోకి వెళ్ళకూడదు. ఒక అడవి నుంచి ఇంకో చోటుకి వెళ్ళేటప్పుడు నగర మార్గాలు కాకుండా పల్లె మార్గాలు గుండా వెళ్ళాలి. ఇంకా ఒక ఏడాది పాటు అజ్ఞాతవాసం చేయాలి. జ్ఞాతము అనగా తెలియుట, అజ్ఞాతము తెలియకుండా ఉండడం. అంటే ఆ ఏడాది మీరు ఎవరో తెలియకూడదు. మిమ్మల్ని మేము గుర్తించడానికి ప్రయత్నించామనుకోండి, అప్పుడు మీరు మాకు దొరికారనుకోండి, అప్పుడు మళ్ళీ 12 ఏళ్ళ అరణ్యవాసం, 1 ఏడు అజ్ఞాతవాసం చేయాలి. ఆ అజ్ఞాతవాస కాలంలో మీ గుట్టుని ఎవ్వరూ రట్టు చేయకుండా మీరు ప్రయత్నపూర్వకంగా మిమ్మల్ని మీరు కాపాడుకోవాలి. ఇదే పందెం అన్నాడు. అలాగే ఆహ్వానింపబడ్డాక ఆహూతుండయ్యాక కాదనకూడదు, అలాగే కానివ్వండి అన్నాడు. శకుని ఒక పాచిక వేశాడు. ఇంకేముంది, ఒక్క దెబ్బకి ఓడిపోయారు వాళ్ళు. దాంతో పాండవులంతా పై బట్టలు అక్కడ పెట్టేసి అరణ్యవాసానికి బయలుదేరారు. వాళ్ళు అడవికి వెడుతూ ఉంటే హస్తినాపురవాసులంతా ఈ పాపిష్ఠి రాజ్యంలో మేముండం, ఈ దుర్మార్గుడైన ధృతరాష్ట్రుడి దగ్గర దుర్యోధనుడి దగ్గర మేము ఉండం, లోభులు నీచులు దుర్మార్గులు, వాళ్ళని విడిచి మీతో అడవికి వస్తాం అని కూడా వెడుతూ ఉంటే ధర్మరాజు అన్నాడు, ఇది చాలా పొరపాటు, మేము అరణ్యవాసం చెయ్యాలి అని అంగీకరించి జోతమాడాం, ఓడిపోయాం, అది మా ధర్మం. పౌరులను, ఇక్కడున్న గుర్రాలని, ఏనుగుల్ని, వీటన్నిటిని కూడా వీళ్ళ దగ్గర నుంచి పట్టుకుపోతే అప్పుడు మేము పందెంలో ఓడిపోయినట్టు అవ్వదు, వాళ్ళని మోసం చేసినట్టు అవుతుంది. మేము 12 ఏళ్ళు అరణ్యవాసం, 1 ఏడు అజ్ఞాతవాసం చేస్తాం, విజయులమై తిరిగి రావాలని దీవించండి. వచ్చాక ఇప్పుడు చూపించే ప్రేమ అప్పుడు కూడా చూపించండి. ఎందుకంటే 12 ఏళ్ళు దాటిన తర్వాత ఎలా ఉంటుందో, ప్రభుత్వం కొంతకాలం మారిపోతే అప్పుడు అవతల వాళ్ళకి అనుకూలం అయిపోవచ్చు. కానీ ఈ 12 ఏళ్ళ అరణ్యవాసం, 1 ఏడు అజ్ఞాతవాసం అయ్యేదాకా మీ మనఃపూర్వకమైన దేవరలు మాకు ఇవ్వండి, మీ ప్రేమను అలాగే ఉంచండి అని అందరినీ అతి కష్టం మీద వెనక్కి మరల్చాడు. కొంతమంది మాత్రం పండితులైన బ్రాహ్మణులు, కొంతమంది ఆంతరంగికులు